Hello friends, welcome back to our channel. Friends, KNRUHS, College of Nanadam University of Health Sciences, BPT, BSc, MLT and BSc Allied Health Sciences, BSc AHSకి సంబంధించినటువంటి ఫేజ్ 3 థర్డ్ ఫేజ్ యొక్క వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. జస్ట్ ఇందాక రిలీజ్ అయిందనమాట. సో దానికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఎప్పుడు, వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి, ఎవరు ఎలిజిబుల్ అండ్ నెక్స్ట్ చేసే స్టెప్స్ ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ అయితే మనం ముఖ్యంగా మాట్లాడుకున్నాం. సో ఇవన్నీ తెలియాలంటే తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ వన్ మోర్ థింగ్, ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. సో వితౌట్ వేస్టింగ్ అవుట్ టైం, లెట్స్ బిగిన్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, జస్ట్ నేను ఇందాకైతే ఇలా KNRUHS వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే స్క్రోల్ చేస్తున్నాగా నాకైతే ఇలాంటి అప్డేట్ అయితే వచ్చింది, కనిపించింది. సో ఇక్కడ మీరు నోటిఫికేషన్ బార్లోకి అయితే వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే సో మనకి ఇక్కడ చూసుకోండి, మీరు ఫస్ట్ లింక్ వచ్చేసి ఫస్ట్ చూసుకోండి, KNRUHS UG AHS అడ్మిషన్ అండ్ కాంపిటేటివ్ అథారిటీ కోటా లిస్ట్ ఆఫ్ వేకెంట్ సీట్స్ ఫర్ మబా ఫేజ్ అని చెప్పేసి ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, KNRUHS నోటిఫికేషన్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి ఉంది. సో వెబ్ ఆప్షన్స్ యొక్క నోటిఫికేషన్ చూద్దాం. సో ఫ్రెండ్స్, మీరు చూసుకోండి, ఇక్కడ నేను అలా క్లిక్ చేయగానే మనకైతే ఇలాంటి ఒక PDF అయితే డౌన్లోడ్ అయిపోతుంది. నోటిఫికేషన్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ మోపా ఫేజ్ అని చెప్పేసి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, దీనికి ఎవరు ఎలిజిబుల్ అంటే, సో మెరిట్ లిస్ట్లో ఎవరి నేమ్స్ అయితే వచ్చినాయో సో వాళ్ళందరూ ఎలిజిబుల్. అండ్ ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదు, సెకండ్ ఫేజ్లో సీట్ రాలేదు అనేసి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. సో వెబ్ ఆప్షన్స్ మనం ఎప్పుడు ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అంటే, సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మనకైతే ఇక్కడ 16th ఆఫ్ డిసెంబర్ 2 PM నుంచి అప్ టు 18th ఆఫ్ డిసెంబర్ 2 PM వరకు. అంటే ఈరోజు డేట్ వచ్చేసి 16th అనమాట. అంటే ఈరోజు 2 PM నుంచి మీరు అప్ టు 18th ఆఫ్ డిసెంబర్, అంటే 2 days వరకు, ఇంకా 2 days వరకు అయితే మనకి టైం అయితే ఇచ్చారు. సో ఈ లోపు మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఇప్పుడు ఇవ్వకండి, హరిబరిగా మీరైతే ఇచ్చేసి ఫ్రీజ్ అయితే చేయకండి. ఎవరు చేసినా కానీ వెబ్ ఆప్షన్ జస్ట్ సేవ్ చేయండి, కానీ ఫ్రీజ్ అయితే ఎవరు చేయకూడదు, ఓకేనా. సో అండ్ వన్ మోర్ థింగ్, సో ఇక్కడ మనకు ఒక నోటీస్ ఇచ్చారు, చూపిస్తాను మీకు. సో ఫ్రెండ్స్, ఒకసారి మీరైతే ఇక్కడ లిస్ట్ చూడండి. ఇక్కడ కాలేజ్ ఆఫ్ నారాయణ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ UG Allied Health Sciences అడ్మిషన్స్ లిస్ట్ ఆఫ్ నాట్ జాయిన్ క్యాండిడేట్స్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అని చెప్పేసి ఉంది కదా. సో దీంట్లో మనకి చూసుకున్నట్టయితే 12 pages అయితే ఉన్నాయి. టోటల్గా వచ్చేసి లాస్ట్ పేజ్లో చూసుకున్నట్టయితే మనకి 572 మెంబర్స్ అయితే ఉన్నారనమాట. వీళ్ళందరూ అయితే రిపోర్టింగ్ చేయలేదు. ఫర్ సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చినా కానీ రిపోర్టింగ్ అయితే చేయలేదు. సో దీనికి కారణంగా యూనివర్సిటీ ఏం ఆదేశాలు తీసుకొచ్చింది అంటే, సో మీరు ఇక్కడ చూసుకోండి ఒకసారి, క్యాండిడేట్స్ హూ డు నాట్ జాయిన్ ఆఫ్టర్ అలాట్మెంట్ ఇన్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ షెల్ నాట్ బి పర్మిటెడ్ టు ఎక్సెస్ వెబ్ ఆప్షన్స్ ఫర్ మాప్ ఆఫ్ ఫేజ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ మొత్తానికి అయితే ఇదంతా ఏంటి అంటే, సో ఎవరైతే సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చినా కానీ జాయిన్ అయితే అవ్వలేదో, కాలేజీలో రిపోర్టింగ్ చేయలేదో, సో దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు గివ్ వెబ్ ఆప్షన్స్ ఇన్ దిస్ మాప్ ఆఫ్ ఫేజ్ అంటే మనకి థర్డ్ ఫేజ్ అనమాట. సో మాప్ ఆఫ్ ఫేజ్లో వీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఎలిజిబుల్ లేదు. అంటే నేను చెప్పాను కదా, మనకి 572 సీట్స్ అనేవి వేకెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో సీట్స్ రాలేదో సో వాళ్ళందరికీ ఇప్పుడైతే సీట్స్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. వెబ్ ఆప్షన్స్ ఇవ్వని వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇచ్చినా కానీ సీట్ రాలేదు చూడు, సో వాళ్ళందరూ ఎలిజిబుల్ అండ్ వాళ్ళకి సీట్స్ అయితే ఈ యొక్క ఫేజ్లో వచ్చే అవకాశం అయితే చాలా కనిపిస్తుంది, ఓకేనా. సో వచ్చిన తర్వాత మనకి యూనివర్సిటీ ఫీ కింద 6,000 రూపీస్ అయితే తీసుకుంటారు. అండ్ ట్యూషన్ ఫీ కింద 45K అబోవ్ అయితే అమౌంట్ అయితే తీసుకుంటారు. అండ్ ఇవన్నీ అయితే మనకి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకు తెలిసిందే. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ సో ఇది మళ్ళీ ఒకసారి ఇంపార్టెంట్గా మనం చదువుకుందాం, చూసుకోండి. ఇఫ్ ఎ సీట్ ఈస్ అలాటెడ్ ఇన్ దిస్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ యాజ్ పర్ వెబ్ ఆప్షన్స్ ఎక్సైజ్డ్ బై ద క్యాండిడేట్ ఇన్ దిస్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్, the seat allotted in previous phases of counseling will be automatically cancelled and allotted to the other candidate. Therefore, candidates are informed to access web options carefully for sliding with awareness of this fact. అని చెప్తే ఏంటి అంటే, సో ఎవరికైతే సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చింది అనుకోండి, సో మీకు సెకండ్ ఫేజ్ సీట్ వచ్చింది కానీ కాలేజ్ నచ్చింది, మీకు కాలేజ్ నచ్చలేదంటే ఒకే పక్కన పెడదాం, కాలేజ్ నచ్చింది కానీ వేరే కాలేజ్ ఇద్దామని చెప్పేసి ఏదైనా అల్లటప్ప కాలేజీలు అట్లా ఇలా మీకు నచ్చిన కాలేజీలు ఇచ్చారనుకోండి, సో మళ్ళీ ఇక్కడ థర్డ్ ఫేజ్లో ఇందులో మీకు సీట్ వచ్చింది అనుకోండి, మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు. అలా లేకుండా సో ఎవరికైతే సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చింది కానీ కాలేజ్ నచ్చింది, సో నచ్చినా కానీ మేము టాప్ కాలేజీలో చేద్దాం అనుకుంటున్నాం, అంటే అపోలోలో కావచ్చు, యశోదలో కావచ్చు, లేదంటే ఇంకెక్కడైనా కావచ్చు, మేము చేద్దాం అనుకుంటున్నాం అనేసి అనిపిస్తే సో అప్పుడు మీరు వీటికి మాత్రమే ఇవ్వండి. ఆల్రెడీ మీరు ఇక్కడ సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చింది, దీంతో సంతృప్తి పడుతున్నారు, కానీ ఆయన కానీ టాప్ కాలేజ్ చేయాలనుకుంటే మాత్రం టాప్ కాలేజ్ మాత్రమే ఇవ్వండి. సో ఓకేనా. సో వేరేవి ఇవ్వకండి. ప్రతి ఒక్కరు చెప్తున్నాను, సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చింది అండ్ థర్డ్ ఫేజ్లో కూడా మీరు వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నారు, సో ఇచ్చే టైంలో ఇక్కడ కేర్ఫుల్గా ఇవ్వండి, ఓకేనా. లేదు
మాకు సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ నచ్చింది అండ్ మేము దీంట్లోనే ఇప్పుడు మేము ఇందులోనే ఉందాం అనుకుంటున్నాం. అయినా థర్డ్ ఫేజ్కి ఇద్దామని చెప్పేసి అనుకుంటే థర్డ్ ఫేజ్లో కనుక మీకు సీట్ అనేది అలాట్ అయింది అనుకోండి, సో మీకు సెకండ్ ఫేజ్లో వచ్చిన సీట్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. సో అందుకొరకే ఒక్కటికి ఒకటి లింక్ అయితే ఉంటుందన్నమాట. అంటే మీరు ఏం చేశారంటే సెకండ్ ఫేజ్లో ఎవరికైతే కాలేజ్ నచ్చిందో సో మీరు థర్డ్ ఫేజ్కి ఇవ్వకండి. సో లేదు అండ్ మాకు సెకండ్ ఫేజ్లో నచ్చలేదు, థర్డ్ ఫేజ్కి ఇద్దాం, ఏదైనా కాలేజ్ ఇద్దాం అనేసి అనుకుంటే కనుక ఓకే, నో ప్రాబ్లం, ఇవ్వండి. కానీ థర్డ్ ఫేజ్లో కనుక సీట్ అనేది అలాట్ అవుతాయి, ఇప్పుడు ఈ యొక్క మాపో ఫేజ్లో సీట్ అనేది అలాట్ అవుతే సెకండ్ ఫేజ్లో వచ్చిన సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. అలర్ట్ అవ్వలేదు అనుకోండి, ఇప్పుడు థర్డ్ ఫేజ్లో సీట్ అనేది అలర్ట్ అవ్వలేదు అనుకోండి, సెకండ్ ఫేజ్లో సీట్ ఏదైతే వచ్చిందో రిపోర్టింగ్ చేశారో అది అలానే ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు చదువుకోవచ్చు మళ్ళీ. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మనం యూనివర్సిటీ వాళ్ళ వెబ్సైట్లోకి మళ్ళీ నోటిఫికేషన్ బార్లోకి వస్తే ఇక్కడ లిస్ట్ ఆఫ్ వేకెంట్ సీట్స్ అనేసి ఉంది కదా ఫస్ట్ లింక్, ఇది ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు. సో ఫ్రెండ్స్ దానిపై క్లిక్ చేసి మీరైతే ఓపెన్ చేసిన తర్వాత లిస్ట్ ఆఫ్ వేకెన్సీస్ ఫర్ మాప్ ఆఫ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అని చెప్పేసి మనకి కేటగిరీ వారిగా సీట్స్ అనేవి డివైడ్ చేసి పెడతారనమాట. సో ఒక్కొక్క కోర్స్కి ఇక్కడ కాలేజ్ ఇది కోర్స్ అనమాట. OMCH అంటే ఉస్మానియా మెడికల్ కాలేజ్ హైదరాబాద్, RDT, ODT, RPT ఇవన్నీ మన కోర్సెస్. అండ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ అండ్ GAND అంటే గాంధీ, సో KKT అంటే కాకతీయ, ఇట్లా ఉంటుంది అనమాట ప్రతి ఒక్కటి. సో GVNZ అంటే గవర్నమెంట్ గౌట్ కాలేజ్ అనమాట, నిజామాబాద్. సో ఇలా ఉంటుంది కాలేజ్ యొక్క కోడ్. సో మీరు చూసుకోండి, మనకైతే ఇప్పుడు ఉన్నటువంటి సీట్స్ ఏంటి అంటే మనకు ప్రీవియస్గా చూసుకున్నట్లయితే రిపోర్టింగ్ చేయలేదు కదా, వాళ్ళ సీట్స్ వచ్చేసి 572 సీట్స్ ఉన్నాయి. సో ప్లస్ ఇంకా ఏమైనా సీట్స్ అనేగా యాడ్ చేసి ఉంటే అవి కూడా ఇందులో అయితే మనకి ఇస్తారనమాట. సో నేను ఏం చేద్దాం అనుకున్నాను అంటే ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో కానీ ఇప్పుడు మీకు ఆన్ టైంకి వీడియో రాకపోతే ఇబ్బంది పడతారని చెప్పేసి నేనైతే క్యాలిక్యులేట్ అయితే చేయట్లేదు. సో అది క్యాలిక్యులేట్ చేయడానికి కూడా అంత టైం ఏం పట్టదు, కానీ సో మళ్ళీ ఇబ్బంది అయితే అవుతుంది అన్న ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో ఇంతతో ఆఫ్ అయితే చేస్తున్నాను. సో ఐ ట్రై టు డూ అనదర్ వీడియో. ఇన్ దట్ వీడియో ఐ విల్ డెఫినెట్లీ రివీల్ ఆల్ దిస్, ఐ విల్ కౌంట్ ఆల్ దీస్ vacant seats and I will make another video. ఓకేనా? సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ దెన్ ఓకేనా, మీరు కామెంట్ సెక్షన్లో తెలపండి తప్పకుండా. సో నా వేకెంట్ సీట్కి ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చెప్పండి అని చెప్పేసి, సో నేను ఎలాగైనా క్యాలిక్యులేట్ చేసి మీకైతే వీడియోలో చెప్తాను నెక్స్ట్ వీడియోలో. బట్ దట్ ఈస్ టోటల్ డిపెండ్స్ అపాన్ యువర్ ఇంట్రెస్ట్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఈ వీడియోని. అండ్ వన్ మోర్ థింగ్, తప్పకుండా కామెంట్ సెక్షన్ తెలపండి వేకెంట్ సీట్స్ ఎన్ని ఉన్నాయని చెప్పేసి. సో దానిపైన మనం మాట్లాడుకుందాం, కేటగిరీ వారిగా కాదు, ఓవరాల్గా. ఓకేనా ఫ్రెండ్స్? సో ఓవరాల్గా ఎన్ని సీట్స్ ఉన్నాయని చెప్పేసి, సో దీంట్లో ఎన్ని ఉన్నాయి, ఇందులో ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి నేను క్యాలిక్యులేట్ అయితే చేస్తాను. ఓకేనా? సో ప్లీజ్ మేక్ షూర్ టు కామెంట్ డౌన్ బిలో అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ పెట్టుకోండి.